ఉత్తరాఖండ్లోని బాబా కేదార్నాథ్ ధామ్ వద్ద ఈ ఉదయం పెను ప్రమాదం తప్పింది. కొంతమంది భక్తులు కూర్చున్న హెలికాప్టర్ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. హెలికాప్టర్లో ఉన్న వారంతా క్షేమంగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అలాగే హెలికాప్టర్ చుక్కాన్ని దెబ్బతీసింది. దీంతో హెలికాప్టర్ను ఎక్కువ దూరం తీసుకువెళ్లలేకపోయారు. అయితే సమీపంలో హెలీప్యాడ్ ఉంది. అప్పుడు పైలట్ తెలివిగా ఖాళీ స్థలం కోసం వెతికాడు. అనంతరం హెలికాప్టర్ను అక్కడ సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే అక్కడికి కొద్ది దూరంలోనే గుంటుంది. ఈ సమయంలో హెలికాప్టర్లో కూర్చున్న భక్తులు కాపాడాలంటూ దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నారు. ఇక హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళ నాయన రైతు కాబట్టి కొడుకు సహజంగా ఏ తండ్రి అయినా ఏం చేస్తాడంటే, అరే ఈ వృత్తి కష్టం రా, ఎందుకంటే ఇలా అప్పుడప్పుడు మంచిగా ఉంటుంది, అప్పుడప్పుడు మంచిగా ఉండదు, ఒడిదుడుకులు ఉంటాయి, నీకెందుకురా ఈ బాగా చదువుకో, ఏదైనా ఉద్యోగం సంపాదించుకో, మంచిగా ఉండు బిడ్డ, ఈ ఉన్నకాడికి ఏదో భూమి ఉన్నది కానీ తెలుసా మీకు తెలంగాణలో చక్కగా లేదు, నువ్వు దయచేసి మంచిగా చదువుకొని చెప్పి మంచిగా చదివిపిస్తాను. కష్టపడి చదివిపిస్తే తండ్రి పేదరికం కూడా చూసింది తమ్ముడు, చదివిపిస్తే రాకేష్ రెడ్డి 10th క్లాస్ మంచిగా డిస్టింక్షన్గా పాస్ అయింది వరంగల్. ఆ చెల్లి ఇంటర్మీడియట్లో రాష్ట్రంలోనే 9వ ర్యాంక్ సాధించింది, స్టేట్ టాపర్లో 9వ ర్యాంక్ సాధించింది. ఆడికెళ్ళి భారతదేశంలోనే అత్యున్నతమైన ఒక ఇంజనీరింగ్ సంస్థ బిట్స్ పిలాని